హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను PL/SQL లోపల వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తామో, ఎలా ఇనిషియలైజ్ చేస్తామో, ఓకే, దాని మీద ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసి ప్రాక్టికల్గా చేసి నేను మీకు చూపిస్తాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి. నెక్స్ట్ ఇలా SQL ఓపెన్ చేసుకున్న తర్వాత ఎలాగైతే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైక్ సి కానీ C++ కానీ జావా కానీ ఎలాగైతే వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే చేస్తాం. DECLARE డిక్లేర్ ఏ స్పేస్ ఇంట్. అక్కడ ఏమైందంటే మనం ముందు డేటా టైప్ ఇచ్చి తర్వాత వేరియబుల్ ఇస్తాం. ఇక్కడ వచ్చేసరికి ముందు వేరియబుల్ ఇచ్చి తర్వాత డేటా టైప్ని మెన్షన్ చేస్తాం. B space int C space int BEGIN begin. వచ్చేసరికి వాల్యూస్ ని వేరియబుల్స్ లోకి పాస్ చేస్తున్నాము. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏంటంటే డైరెక్ట్ గా ఈజ్ ఈక్వల్ టు పెడితే మనకి వాల్యూ అనేది అసైన్ అయిపోయేది. ఇక్కడ వచ్చేసరికి కోలన్ ఈజ్ ఈక్వల్ టు అనేది ఇవ్వాలి. మనం ఏ కోలన్ ఈజ్ ఈక్వల్ టు 10, అలాగే బి కోలన్ ఈజ్ ఈక్వల్ టు 30. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను. సి కోలన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత ప్రింట్ చేయాలి. ఇక్కడ ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేసేది dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. మెసేజ్ కోసం సింగిల్ కోట్స్ లో సమ్ ఈజ్ ఈక్వల్ కంకాటినేషన్ సింబల్ సి ప్రింట్ అవ్వాలి. అంటే సిలోని వాల్యూ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది. బ్యాక్/. చూడండి ఇక్కడ వచ్చేసరికి నాకు PL/SQL ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ ద రిజల్ట్ వచ్చేసరికి 40 వచ్చేసింది. 30 అండ్ 10 వచ్చేసరికి మనకి రిజల్ట్ 40. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.